Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. పోలింగ్ పూర్తయి రోజులు గడుస్తున్నా ఆ పల్స్ మాత్రం అందడం లేదు. ఎంత ప్రయత్నించినా ఎడ్జ్ ఎవరికుందో అంతు పట్టడం లేదు. కౌంటింగ్ టైం దగ్గర పడుతున్న వేళ ఆ పార్లమెంటు పరిధిలోని 3 పార్టీల్లో టెన్షన్ కనిపిస్తోంది. నేతల్ని కార్యకర్తల్ని అంతలా టెన్షన్ పెడుతున్న ఆ పార్లమెంటు స్థానం ఏది? 3 పార్టీల హోరాహోరీ పోరులో చివరికి బయటపడేదెవరు? 3 పార్టీల గెలుపు ధీమా, సామాజిక సమీకరణాలే కీలకమా? జహీరాబాద్ లో జెండా పాతేదెవరు? కండువాలు మారాయి, సమీకరణాలు మారిపోయాయి. అందుకే జహీరాబాద్ పార్లమెంట్ స్థానం ఫలితం ఎలా ఉండబోతోందన్న ఉత్కంఠ పెరుగుతోంది. కౌంటింగ్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ కావడంతో జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని 3 ప్రధాన పార్టీల నేతలు ఫలితంపై టెన్షన్ పడుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య జహీరాబాద్ లో గట్టి ఫైట్ నడిచింది. గెలిపే లక్ష్యంగా 3 పార్టీలు వ్యూహాల మీద వ్యూహాలు రచించాయి. కాంగ్రెస్ నుంచి సురేష్ షెట్కార్, బీజేపీ నుంచి బీబీ పాటిల్, బీఆర్ఎస్ అభ్యర్థిగా గాలి అనిల్ కుమార్ పోటీ చేశారు. ముగ్గురి మధ్య బలమైన పోటీ ఉంటుందని ప్రధాన పార్టీలు అంచనా వేస్తున్నాయి. ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లాల్ని కలుపుకొని ఉంటుంది జహీరాబాద్ పార్లమెంట్ స్థానం. సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్, ఆందోల్, జహీరాబాద్, కామారెడ్డి జిల్లాలోని జుక్కల్, బాన్సువాడ, ఎల్లారెడ్డి, కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాలు జహీరాబాద్ ఎంపీ సీటు పరిధిలోనివి. కాంగ్రెస్ బోణి కొట్టిన జహీరాబాద్ లో వరుసగా 2 సార్లు గులాబీ జెండా ఎగిరింది. 2009లో కాంగ్రెస్ నుంచి సురేష్ షెట్కార్ గెలిచారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక జహీరాబాద్ ని కంచుకోటగా మార్చుకుంది బీఆర్ఎస్ పార్టీ. వరుసగా 2 ఎన్నికల్లో బీబీ పాటిల్ ఎంపీగా గెలిచారు. 2014లో ఏకంగా 1,44,000 పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలిచిన పాటిల్ 2019లో 6,229 ఓట్ల మెజార్టీతో గట్టెక్కారు. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలుంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 4 చోట్ల కాంగ్రెస్, 2 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్, 1 చోట బీజేపీ గెలిచారు. కామారెడ్డి జిల్లాలోని జుక్కాల్, ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ గెలవగా, అదే జిల్లాలోని బాన్సువాడ్ నుంచి 7వ ఎమ్మెల్యేగా ఎన్నికై రికార్డు సృష్టించారు పోచారం శ్రీనివాసరెడ్డి. కామారెడ్డిలో బీజేపీ సంచలన విజయం సాధించింది. సంగారెడ్డి జిల్లాలోని 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2 చోట్ల కాంగ్రెస్ జెండా ఎగిరింది. నారాయణఖేడ్, ఆందోళన నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తే జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ విజయం సాధించింది. 5 నెలల క్రితమే ఎన్నికలు జరగడంతో ఆ ఫలితాల ప్రభావం ఈ ఎన్నికలపై ఎంతవరకు ఉంటుందన్న చర్చ కూడా ఉంది. జహీరాబాద్ నియోజకవర్గంలో ఈసారి పొలిటికల్ హీట్ కాస్త ఎక్కువగానే కనిపిస్తోంది. బీసీలు, లింగాయత్లు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఫలితం ఉత్కంఠ రేపుతోంది. నియోజకవర్గం ఏర్పడ్డాక తొలిసారి కాంగ్రెస్ గెలిస్తే మిగిలిన 2 సార్లు బీఆర్ఎస్ పార్టీయే గెలిచింది. 3 సార్లు కూడా లింగాయత్ సామాజిక వర్గం నాయకులే గెలవడంతో ఈసారి ఫలితంపై రాజకీయ పక్షాలు అంచనాలు వేస్తున్నాయి. సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ ఎన్నికల ముందే కార్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరి కమలం కండువా కప్పుకున్న రోజునే టికెట్ను దక్కించుకున్నారు. కాంగ్రెస్ టికెట్ మాజీ ఎంపీ సురేష్ షెట్కార్కే దక్కింది. సిట్టింగ్ ఎంపీ హ్యాండ్ ఇవ్వడంతో గాలి అనిల్ కుమార్ ని బరిలోకి దింపింది బీఆర్ఎస్ పార్టీ. 2 సార్లు వరుస విజయాలు సాధించిన బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టాలనుకుంటోంది. ఎంపీ బీబీ పాటిల్ పార్టీని వీడినా సంస్థాగతంగా పార్టీకి బలముందని నమ్ముతోన్న బీఆర్ఎస్ పార్టీ పక్కా వ్యూహంతో ప్రచారం చేసింది. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన గాలి అనిల్ కుమార్ కి టికెట్ ఇచ్చింది. మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన అనిల్ కుమార్ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ లో ఉండేవారు. టికెట్ రాకపోవడంతో ఆయన బీఆర్ఎస్ లో చేరారు. కాంగ్రెస్ పార్టీ ఓట్లని చీల్చవచ్చనే వ్యూహంతో అనిల్ కుమార్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది బీఆర్ఎస్. సురేష్ షెట్కార్, బీబీ పాటిల్ ఇద్దరు కూడా లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన వారు. బీఆర్ఎస్ కాపు సామాజిక వర్గానికి చెందిన అనిల్ కుమార్ ని రంగంలోకి దించింది. దీంతో సామాజిక వర్గం సమీకరణాలు కూడా జహీరాబాద్ గెలుపోటముల్లో కీలకంగా పోతున్నాయి. మోదీ చరిష్మాతో బీజేపీ, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఊపులో కాంగ్రెస్ జహీరాబాద్ గెలుపు తమదే అన్న ధీమాతో ఉన్నాయి. 2 పార్టీల జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలు తమ అభ్యర్థుల కోసం ఉధృతంగా ప్రచారం చేశారు. కొన్ని నియోజకవర్గాల్లో అయితే పేరుకు త్రిముఖ పోటీ ఉన్నా చాలా చోట్ల 2 ప్రధాన పార్టీల మధ్య గట్టి ఫైట్ నడిచింది. జహీరాబాద్ గడ్డపై 3 పార్టీలు హోరాహోరీగా తలపడ్డాయి. దీంతో ప్రధానంగా ఏ 2 పార్టీల మధ్య గెలుపు అవకాశం ఉంటుందో చెప్పలేని పరిస్థితి ఉంది. అందుకే ఈ హోరాహోరీ పోరులో గెలుపు ఎవరిది అని ఆసక్తిగా చూస్తున్నాయి 3 ప్రధాన పార్టీలు. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.